గాయస్ ఈ వీడియో ఎవరినో ఉద్దేశించి తీయట్లేదు, జస్ట్ కామెడీ పర్పస్. ఎన్ని వీడియోస్ తీసినా కూడా మీ దగ్గర నుండి సపోర్ట్ రావట్లేదు మామా. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. రే చోటు లేచినవారా? ఏంద్రా సప్పుడు ఎత్తలేవు? హలో అరే అన్న ఏందన్న గింత పొద్దున కాల్ చేసినావు? పనుందిరా, లేచినవా లేదా? జాన్ గాడు అయితే ఫోన్ వెళ్ళి ఫ్రీ ఎత్తలేడు, లేక బాడుకావు. జాన్ గాడు అన్న ఆడు గుద్దాలుగా బిజీ ఉన్నాడు. ఆడు కూడా నీ తననే ఉన్నాడు. ఆరా జాన్ గాడు లేడని చెప్పమా ప్లీజ్. నా పక్కనే ఉన్నాడు అన్న బర్ర బిచ్చలోడు. కాళ్ళు ఎత్త కడి ఎత్తాడు ఏంద్రా తలకాయ తక్కువడు. ఫోన్ తన లేదని చెప్పురా పోటీ. అంత భయం ఉన్నావు నువ్వు ఎందుకు కడి చేసినావు? ఆ పీకని కడి చేసినావా? ఏడున్నారా మీరు? తొందర టెంట్ హౌస్ షాప్ కాడికి రారి. ఏంద్రా సప్పుడు ఎత్తలేరు? అత్తరు రాత్తలేరా? రే లేట్ అవుతుందా అని చెప్పురా అన్నకు. నువ్వు చెప్పురా మరి. లేట్ అవుతుంది అంటే దెంగులు దెంగుతాడు ఏడంగా పడ్డరాని. ఫంక్షన్ ఉందిరా, టెంట్ నీకు పోవాలి. కాళ్ళు ఎత్తారు వాళ్ళు. ఏ అత్తనమన్నా అత్తనం. నీ అచ్చుడు పైన ముడవయ్యా ఇటు పోయాంగ పడ్డారా గింత పొద్దున పనుంది. షాపుల్నే వండి చావురు అన్నగారా మిమ్మల్ని. నైట్ అంతా షాపుల్లో వన్నావన్నా. దోమలు నైట్ అంతా మాతోనే సంసారం చేసినాయి. నీకేం తెలుసు? నువ్వు ఏసులో వన్నావు. నైట్ అంతా షాపుల్నే వన్నాళ్ళు, పొద్దున వరకు ఏడమాయమైర్రా మరి. తాగనికి వచ్చినావన్నా. సరే చాయ్ తాగినాక షాప్ కాడికి రారి, తొందర పనుంది. చాయ్ కాదన్నా బీర్లు తాగనికి వచ్చినాం. ఇంత పొద్దున తాగుడేంద్రా? గిట్ల ఎట్లా పేరు కత్తారా మీరు? పేరు కచ్చుడేమో కానీ పైసలు కొట్టా, నా బిల్లు కట్టాలి. పైసలు లేకుండా ఎందుకు పోయిర్రా తాగా? నీకు పొద్దున ఎందుకు కొడతానవన్నా? ఇప్పుడు తాగినంత దిగుతాంది. తొందర ఫోన్ పే దేంగు పైసలు. మా కొట్టి చస్తాను కానీ తొందర షాప్ కాడికి రండి, పనుంది. ఇంకో 2 గంటలలో ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది అట. వాడు ఫోన్లు చేసి సావో దెంగుతుండు. మనోళ్ళని చేతి కింద పెట్టుకుంటా ఇట్లనే రా మీరు చేసేది? ఒక్క రోజన్న టైం కుండరు, పనున్న రోజే తప్పిస్తారు. ఎందుకురా మీరు ఇట్లా చేస్తారు? ఏడవక నా అత్తన్నాం గాని. తొందర రారి, టెంట్ సామాన్లు తీసి లోడ్ చేయాలి. ఆ బర్రెపిచ్చల బాడుకావను కూడా పట్టుకరా, మళ్ళెటన్నా తప్పిస్తాడు. ఏ దెంగకన్నా అత్తన్నాం గాని. 2 hours later. ఏ ఊర్లో అన్న ఫంక్షన్? ఏ గలంజలపాలు ఉంది గారా, దాని పక్కన వట్టలపురంలో పెళ్ళుంది. పొద్దు నుండి పానం దెంగుతారు టెంట్ కోసం. ఏం చూస్తానవరా గుడ్డు చూసినట్టు? డాక్టర్ల టెంట్ లోడ్ చేద్దాం. ఏమేమి ఆర్డర్ ఇచ్చిరన్న చెప్పు, తీసి బయట వారు దెంగుతాం. అదే అన్న షాప్ లో నుండి బయట పెడతాం అంటానా. అన్నా నువ్వు ఒక్కొక్కటి లైన్ చదువు, మేము బయటకు తీసుకొస్తాం. ఒక్కొక్కటి తీసే వరకు సాయంత్రం అవుతుంది. నువ్వు తొందర అన్న ఒకటేసారి చదివి చెప్పానా. ఎందుకురా నా పనం దెంగుతారు? ఇగో లిస్టు తీసుకొని సామాన్లు లోడ్ చేయుర్రి. మాకు చదివి వచ్చినాక మంచిగా ఉండు, చదవనికి రాదన్నా మాకు. తాగు అంటే ఉచ్చదాగినట్టే తాగుతారు. కోరిలకు లైన్ అయ్యమంటే పొట్టు ఎత్తారు. చదవనికి చదువు రాకపాయ మీ బతుకు గంగలవోను. ఎందుకురా మీరు? తర్వాత దెంగులు దెంగేవు కానీ తొందర చదవన్నా లిస్టు. కూసోనికి 50 చైర్లు వేయుర్రి ట్రాక్టర్లా. ఏక 50 చైర్లు ఏం సరిపోతాయి అన్న? వాళ్ళు చెప్పినన్ని ఎక్కియుర్రా. ఎందుకురా మీకు నొప్పి? 50 చైర్లు ఏడ సరిపోతాయి అన్న? పెళ్లిలా వచ్చిన వాళ్ళందరూ ఏడ కూర్చుంటారు, నిలబడే ఉంటారా? మరి ఏమంటావు రాజాన్? ఏ గంతే మాక 50 కుర్చీలు ఏమని గుద్దలు పెడతారు రాడు. పెళ్ళి అనుకుంటాడా, తినాలనుకుంటాడా? పిసినారు అంజుడు. మన తాన పెద్దవి ఉన్నాయి, అవి ఎక్కియురి గంజులు. ఏందన్న లంజలా? లంజలు కాదురా గంజులు. ఏందన్న లంజల ఎందుకు ఫంక్షన్ కి? అరే లంజలు కాదురా పొట్టి, బగార గంజులు. ఎందుకురా ఇట్లా పానం దెంగుతారు? ఓ గంజలు అన్నవా అన్న? లంజలు అన్నట్టు పడ్డది. ఏమంటావు రాజాన్? అహు మామ, నాకు కూడా లంజలు అన్నట్టు అయిన పడ్డది. ఆ టెంట్లున్నాయి గారా, అవి తీసి ట్రాక్టర్లు ఎక్కియుర్రి. చిన్న టెంటా పెద్ద టెంటా అన్న? పెద్ద టెంట్ అయ్యుర్రా. ఏది రౌండ్ టెంటా సీలింగ్ టెంటా? సీలింగ్ టెంట్ వేద్దాం రా పొట్టి, పెళ్లిలో లుక్ ఉంటది. అదేనో నీ పెళ్లి ఆర లంజోడు కావో, చిన్న టెంట్ పట్టుకపోదాంపా. ఏ అరే పొట్టి నా మాటింట్రా, సీలింగ్ టెంట్ వేద్దాం పా. సీలింగ్ టెంట్ వేసే వరకు మన గుద్దలు ఉండి దేవదాగా పోలు వెళ్తే ఎండకు నువ్వు గుద్ద మూసుకోవాలి లంజోడుక. అత్త కూడల లెక్క మీరెందుకు కొట్టుకొస్తారా? గండం గంగలవోను. ఏదో చిన్న టెంట్ వాడేయుర్రి. ఓ 4 సైడ్ వాల్స్ అయ్యుర్రి. సైడ్ వాల్స్ ఎందుకో తెలుసా మామ? ఈ ఆంటీలను సైడ్ కి తీసుకొచ్చి వాల్స్ లో వండబెట్టి మామ ఏదంగా ఎవరెక్కుర్రి ఏమొరుతారా ఊకే. డ్రమ్ములు ఎక్కించుకొని పోరి, తొందర లేట్ అవుతుంది. మేము పోతామన్నా అంటే నువ్వే కన్నా లిస్టు తాగుతావు. పోయేటలో కుదర పుల్లలో పెడతాం ఎప్పుడు. 1 hour later. జానారే ఆ కట్టి రైట్. ఎందుకురా తీసి గుద్దలో పెట్టుకుంటావా? ఏ లేదు మామ, నీ గుద్దలో పెడతా. సామాన్లు దించిన తొందర. ఏం చూస్తాను? మెంట బర్ర చూసినట్టు. నువ్వేం చేస్తావు రా? ఏమని అని పట్టుకొని ఊళ్ళు ఆడతావా? ట్రాక్టర్ ఎక్కి సామాన్లు అంది కింద పడతా ఇంకా. మామ నాకు నడుము నొత్తందిరా, నువ్వే ఎక్కురా ట్రాక్టర్ ప్లీజ్. నడుము నొత్తా, నా బట్టలు నొత్తానే ఆరా.
ఏ బట్టలు నొత్త చెప్పురా నూనె పెట్టి తీడుతా నొప్పి పోయేదాకా వాటలేని వస్తున్నాయి మామ. లంజోడుగా ఈ నాటకాల దెంగకి గుద్ద మూసుకొని ట్రాక్టర్ ఎక్కి సామాన్లు దించు. ఏ సరే మామ, నేను ట్రాక్టర్ ఎక్కి సామాన్లు దించుతాను, ట్రాక్టర్ కింద అంగవాడు. లేట్ అయితే అన్న కాల్ చేసి దెంగులు దెంగుతాడు. గుద్ద మూసుకొని సామాన్లు దించు. A few minutes later. మామ ఇంతకు ముందు బగార గంజులు కిందికి దించాక గుడ్ల కొత్తకపోయిందిరా. ఏ, ఉన్నాయా పరిగినాయారా గుడ్లు? వస్తున్నాయి మామ. అయితే వాళ్ళకే ఉంటాయి. మావాని కూడా చెప్పానారా నువ్వు ట్రాక్టర్ల నుండి కట్టెలు కింద వరకు తెంగినావుగా, తలకేమైనా పడ్డదిరా, కళ్ళు తిరిగి పాడైతున్నాయి. ట్రాక్టర్ కింద ఎందుకు అంగబడ్డవురా? మరి వెనక నుండి ఎవడన్నా పెడుతుండా? రే పొట్టి నాకు కళ్ళు తిరుగుతున్నాయి రా, కట్టెలకు తాడు కట్టి టెంట్ అయ్యి. లంజోడుక నేను ఒక్కని ఎట్లా వేయాలరా? నాకు ఆగది టెంట్. కాకపోతే ఆ టెంట్ ను పట్టుకొని ఊలాడు. రేకి గుద్దలేవని కదలే దెంగకి రా, తొందర టెంట్ వేద్దా, లేట్ అవుతుంది. రే పూక నన్ను నొర్రించినాం అనుకో, ట్రాక్టర్ వేసుకొని దెంగైతే చెప్తానా. ఆ దెంగైతే దెంగ అన్న నీ గుద్ద ఇంపు దెంగుతాడు. 5 hours later. మావా అయిపోతే తొందర ఇంటికి దెంగేద్దాం పారా, ఎండకు పానం ఎట్లనో అవుతుంది. ఆగు మామ, సైడ్ వాల్స్ కట్టి పోదాం. ఏ దెంగే వాళ్ళు కట్టుకుంటారు, మనం దెంగేద్దాం పారా ప్లీజ్. పొద్దున్న నుండి టిఫిన్ కూడా వేయలేదు మామ, అర్థం చేసుకో. ఇంకొంచెం సేపు ఇట్లనే పని చేస్తే చచ్చిపోతాం మామా. ఏ ఆగు మామ, అన్న కాల్ చేస్తాడు. హలో అరే అయిందారా టెంట్ వేసుడు? ఆ టెంట్ వేసినామన్న, అయిపోయింది అత్తన్నం. సార్ అవన్నీ మంచిగా లెక్క పెట్టి అలాగే చెప్పిరారు సరేనా. తొందర షాప్ కాడికి రారు, ఇంకో ఫంక్షన్ కి టెంట్ హౌస్ ఆర్డర్ వచ్చింది, తొందర పోవాలి. ఈ టెంట్ వేసే వరకే సుక్కలు కనిపించినాయన్న, మళ్ళీ ఇంకో కాడికి కూడా. ఈ ఎండకు మా గుద్దల నుండి దగదగ పోవాలి వెళ్తానాయి, నీకేం తెలుసు? జాన్గాడు అయితే కక్కుకుంటాడు, కళ్ళు తిరుగుతానాయి ఆటానికి. సరేరా షాప్ కాడికి రారు, థమ్స్ అప్ తీసుకుంటా తాగారు. సత్తన్న వాడి థమ్స్అప్ అంటే ఏందన్న? జాన్గానికి కడుపు నొత్తాంది, కళ్ళు తిరుగుతానాయి, దొడ్డికి కూడా పెడుతుంది. నేను ఒక్కడిని పని చేస్తే అవుతుందా అన్న? లేట్ అయితే ఫంక్షన్ ఇచ్చేది మనం పోతుంది. ఒకసారి జాన్ గారికి ఫోన్ ఇయ్యరా, నేను మాట్లాడతా. అరే పొట్టి నేను లేనని చెప్పురా, దొడ్డికోయిండాను. వాళ్ళు లేడన్న, టెంట్ దగ్గర పోరాడు దొడ్డికి ముట్టిగడగా నీకు పోయిండు. సరే మీరైతే తొందర రారి, సామాన్లు వేసుకొని ఫంక్షన్ కాడికి పోయారు. ఎందుకన్నా వచ్చిన ఫంక్షన్ అన్ని పడుతున్నావు? వారం నుండి రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం, ఎందుకన్నా ఇట్లా సావదెంగుతావు పనికి? ఇంకో 2 రోజులు అయితే సీజన్ అయిపోతుంది రా, ఏమున్నాయి 2 రోజులు ఇక. ఈ 2 రోజులు కూడా ఇట్లనే నాన్ స్టాప్ పని చేస్తే మా పానం పోతుంది, నీ కండ్లు చల్ల పడతాయి, ఇంకేంది? Several days later. ఏంది మామ, ఎంత పని చేసినా ఉడతలేదు. ఫ్లవర్ డెకరేషన్ అంటే ఉత్తానే ఆరా మరి అదురా అంటే పట్టుకొచ్చినావు నా కుట్లు తెంపనీకి. తెల్లారే వరకు డెకరేషన్ కంప్లీట్ కాకపోతే ఫంక్షన్ వాళ్ళు ఇజ్జత్ దెంగుతారు మామ, గండం గంగల పోను. అద్దనంగా ఫంక్షన్లు పడతాడు, అన్నకేంది షాప్ లో గుద్దగలకుండా కూర్చుంటాడు. పని చేసి పానం పోతాంది మనది. మామ స్టాండ్ లేపురా, మీదకి కడదాం. ఏదైనా ఆగురో పొట్టి అంగవాడు నడువు నొత్తాంది. నడున్నొత్తన్నారా? ఈ టైంలో డైలాగులు తెంగినాం అనుకో, తన్నుతే స్టేజ్ కింద పడతావు. డెకరేషన్ కి ఇట్లనే ఉంటదా రా, పెళ్లి కొడుకు చూస్తే కూతలు అంతాడు. డెకరేషన్ చేయరాకున్నా ఏతులే ఎక్కువరా మనకు. ఒక్క స్టేజ్ అన్న మంచిగా వేసినావా మామ, మనం రోజు దెంగులే తింటాం అన్నతోని. లంజోడుక నువ్వు ఏమంటే దెంగులు తింటాం. ఒక్క రోజైనా పని చేసినావా మామ? అత్తవు మాటలు దెంగుకుంటా టైం పాస్ దెంగుతావు. నీకంటే కోపం వస్తుంది కానీ ఒక్కరిని ఎంతకని పని చేయాలా మామ? ఒక్కరిని పని చేస్తే అవుతుంది ఆరా, నువ్వే చెప్పు. మా అయితే నువ్వు గుద్ద మూసుకొని పని చేయు. కనీసంగా పూల లాకులన్నా పెట్టురా. ఏంది మామ లంజోడుక ఏం ఊరుతానవరా, ఎవరన్నా ఇంటి ఇచ్చేది పోతుంది. ఫ్లవర్ డెకరేషన్ చేయరా, నీకు దండం పెడతా, తొందర అవుతుంది పని. పనే గారా తర్వాత చేద్దాం గానీ అన్నేంద్ర ఇంకా ఫోన్ చేస్తలేడు. అన్న దెంగులు దెంగుతూనే పని చేస్తావా మామ? నేను దెంగన దెంగులు పొట్టు దెంగులు కాదురా, లంచోడుకు అన్నని బీర్లకు పైసలు కొట్టుమాను. నీదన్న ఫోన్ ఉందిగా మామ, నువ్వు కాలేసి కొట్టుమాను, పైసలు కొడతాడు. నేను అడిగితే చేతులు ఉచ్చ కూడా పోయారా అన్న, నువ్వే అడుగురా ప్లీజ్. 2 hours later. హలో అన్న, ఏం చేస్తాను? పన్నరా పట్టి ఏమైందిరా, డెకరేషన్ అయిపోయిందా? అయిందన్న, ఎక్కడున్నావు? షాపుల్లో ఉన్నారా మీరు? తొందర అత్త ఇంకో ఈవెంట్ ఉంది. నైట్ నుండి చేస్తాను అన్న డెకరేషన్, మార్నింగ్ 3 అవుతుంది, నిద్ర కూడా లేదన్నా మాకు. సరేరా షాప్ కాడికి రారి, అర్ధగంట వండుకొని సామాన్లు వేసుకొని పోయారు. రే పొట్టినతోనైతే కాదురా, గుద్దలో నిద్ర వస్తాంది, పండు వంట ఇడనే వంట స్టేజ్ కింద. అన్న ప్లీజ్ అన్న, అర్థం చేసుకో, నిద్ర లేక వారం అవుతుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి అన్న. సరేగానే ఉన్న తాగిరారా, పైసలు ఫోన్ పే కొడతానా, తెచ్చుకోరు తాగురు బీర్లు. థ్యాంక్స్ అన్న, పైసలు కూడా తాగుతాం. తాగినాక షాప్ కాడికి రారు, సామాన్లు వేసుకోపోవాలి టెంట్ అయ్యనికి. A few moments later. మామ సరిపోతాయారా బీర్లు, ఇంకా తెప్పి అన్న. నీ పైసలతో తెప్పించినాడు, బిల్డప్లు ఎందుకు తెంగుతానవురా, ఇప్పుడు అన్న పైసలేగా.
ఏ మాటకు ఆ మాట మామ, అన్న ఎంత మంచోర్రా, మనకు సొంత అన్న కూడా ఇంత మంచిగా చూసుకోడు కావచ్చురా. ఆవురా పొట్టి, పని గుద్ద రాకించుకుంటాడు గాని సొంత తమ్ముల కంటే ఎక్కువ చూసుకుంటారా. అన్న దగ్గర పని చేసుడు మన అదృష్టం మామ, ఏమంటావురా? అన్న టెంట్ హౌస్ పెట్టి మనకు పని ఇవ్వకపోతే బీడి పిచ్చాం కళ్ళుద్దరు బతుకులు అవురా మనయి. మనకేం ప్రాబ్లం వచ్చినా ముందుండి సాల్వ్ చేస్తాడు, మన కోసం గుద్దలు పైసలు ఖర్చు పెడతాడు, ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు మామ మనల్ని. తాగినా అని కాదు గాని అన్న వేరే రాసలు, అన్న వేరే. హలో, అరే అయిందరా తాగుడు? ఏ ఇంకా కాలేదన్న, ఇంకో గంట పడుతుంది. పనుందిరా అంటే గంట పడుతుంది అంటాడు. 10 నిమిషాలలో ఇటు ఉండకపోతే పంత వలిగిపోతుంది. ఏ అన్న మంచోడు మామ, అన్న మంచోడు గారా. The next day. రే పొట్టి, జాన్గాడే రాలేదా? ఆయనకి దొడ్డికి పెట్టి పెట్టి ముట్టంత మండుతుందట అన్న, రాలేడు. ఆయనకి 2 రోజులకోసారి తోటికి పెడుతుంది ఏంద్రా బర్రెబాడు కావుకు. బద్దల బానే చనిపోయిండ్రా, టెంట్ అయ్యమంటారు, పోయి వేసేస్తావా? నేను ఒక్కని టెంట్ పట్టుకొని పోతే కట్టెలు పట్టుకొని నేను కూడా నా బతుకు. ఎవరన్నా రమ్మను నా సోపతికి, పోయి వేసేస్తాం టెంట్. ఎవడో ఎందుకురా, నేను అత్తపా పోయేద్దాం. నువ్వు వచ్చి పని చేయవేం చేయవు, చేతులు వెనుకకు పెట్టుకొని నిలబడతావు గుద్దన వేయకుండా. ఏ పారామెల్ల వేసేద్దాం టెంట్, ఎండ్ అవుతుంది, లేట్ అయితే తిడతారు. ఈ పనికి ఇవ్వాలని కుట్లు తెంపుతా గాని. 1 hour later. రే తొందర ట్రాక్టర్ల సామాను దించిరా పొట్టి. నేను మీదికి ఎక్కంది అన్న, నేను కింద అందుకుంటా. అరే టెంటే గారా, తీసి ఇసిరితేంగు కట్టెలను అందుకుంటా గాని. నేను కట్టెలు అందుకుంటా గాని ట్రాక్టర్ ఎక్కి టెంట్ కిందే అన్న, లేట్ అయితే తిడతారు వాళ్ళు. A few moments later. ఏందన్న ట్రాక్టర్ ఎక్కి కానీ గుద్ద మాపినావు, కిందికి దిగు. గుడ్డి తీసినట్టు ఏం చూస్తున్నావు అన్న, తొందర దిగు కిందికి. నేనా చేంజ్ చేయాలరా, నువ్వు వెయ్యి టెంట్. దాన్న కట్టెలకు తాడు కట్టి టెంట్ లేపుదాం. తొందర కట్టురా, మరి ఏం చూస్తాను. ఏ దాన్న ఇద్దరం కలిసి కడదాం, ఎందుకన్నా గుద్దలేవని పనులు చేస్తావు. ఇప్పుడు ఇట్లా నువ్వు కిందికి రాకపోతే కట్టేందుకొని దెంగుతా మరి. 2 hours later. అరే పొట్టి, తాళ్ళు గట్టి కట్టురా, గాలికి టెంట్ సేమ మీద పడ్డదనుకో మన గుద్దలందరు పెద్ద మనుషులు. అన్నగా పిల్ల చూడన్న గుద్దలుగా ఉంది, ఎంత మంచిగా ఉంది అన్నగా, ముసలోని కోసం ఎడతాంది పిసది. అరే మనకెందుకురా, తొందర టెంట్ వేసి తెంగేద్దాంపా. ఏ పోదామన్నా పోదాం, ఆ పిల్ల నెంబర్ తీసుకొని పోదామన్నా, ఏమంటావు? అరే పొట్టి, నువ్వు అట్లాంటి కథలు తెంగకరా, చెప్పు దెబ్బల పాలైతాం ఇద్దరం. ఇన్ని రోజుల నుండి జానగాడు ఎట్లా భరిస్తాండ్రా నిన్ను, నీతో ఒక్క రోజు ఉంటేనే నాకు గుద్ద అనుకుతాంది. ఆ నాకన్నా తోప నా అమ్మాయిలు కనిపిస్తే సొల్లే కారుతా దానికి. టెంట్ మీదికి లేపుదాం దారా పొట్టి, తొందర ఇంటికి తెంగేద్దాం. ఏ ఆగన్నా, నువ్వు ఆ పిల్లకు ప్రపోజ్ చేసినాక పోదాం ఇంటికి. అరే సావుకాడికి వచ్చి లవేంద్ర పొట్టి, అద్దురా ఇజ్జతి మనం పోతుందిరా, అర్థం చేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై గైస్.